ఒకరోజు తిరగలేవు, ఒకరోజు పని చేయలేవు. కనీసం ప్రతిపక్ష పార్టీగా కరోనా టైంలో ఎప్పుడైనా ప్రజలను చూసావా? ఎప్పుడు చూసినా ఫారంలో కూర్చోవడం, విలాసాలు చేయడం, తాగడం, తిరగడం తప్ప నీకేమైనా ఉన్నాయా? నువ్వు పెద్ద నీతిమంతుల్లాగా మేము జనాల్లో తిరగాలి, జనాల్లో ఉన్న వ్యక్తులం. అసలు జనాల్లో ఎప్పుడైనా నువ్వు కలిసావు? ఎప్పుడైనా కానీ జనాల్లో కలిసే నైజం నీకుందా? నీ ప్రవర్తన ఎలా ఉంటుందో ఎవరికి తెలీదా? నువ్వు పోలీస్ అధికారులు బెదిరిస్తున్నావు. నేను ఒక్కటే పోలీస్ కమిషనర్ కానీ అధికారులుగా కోరుకుంటున్నాను, ఇందులో సాక్ష్యాధారాలు సేకరించండి. 100% చంద్రబాబు ఆదేశాలతోనే బోండా ఉమా టీం మాత్రమే చేశారు. దీంట్లో వాళ్ళందరూ కూడా తెలుగుదేశానికి చెందిన నాయకులు మాత్రమే, తెలుగుదేశం నాయకులతోనే చేయించాడు. ఇది హత్యా ప్రయత్నం. గౌరవ ముఖ్యమంత్రి గారిని హతమార్చడానికి చేసిన ప్రయత్నం ఇది. దీన్ని తక్కువగా ఆలోచించేబాకండి. బోండా ఉమాకి దీంట్లో అన్ని రకాలుగా కూడా ఆధారాలు దొరుకుతాయి. ఎందుకంటే నాకు బయట అనుకున్న మాట మళ్ళీ మీకు కూడా తెలియపరుస్తున్నాను. ఏదైతే సతీష్ అని చెప్పి ఈ వ్యక్తిని పట్టుకుంటే పోలీసులు ఆ మరుసటి రోజు ఉదయమే ఇదే దుర్గారాన్ని పంపించి బోండోమా అనే వ్యక్తి అదే స్కూటర్ మీద వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అతన్ని బతిమాలుకున్న పరిస్థితి కూడా బయట మాట్లాడుతున్నారు. ఇవన్నీ బోండోమా చేసింది వాస్తవం. దీంట్లో అతను సానుభూతి మాటలకు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇటువంటి రౌడీల్ని, గూండాల్ని, కాల్మనీ చేసేవాళ్ళని, సెక్స్ రాకెట్గాళ్ళని విజయవాడ నగరంలో పనికి రారు అని చెప్పని 2019 నిరూపించారు. రేపు 2024లో కూడా డిపాజిట్ లాగా ఓడిస్తారు. ఎందుకంటే నువ్వేమన్నా స్వామీజీవా? నువ్వేమన్నా మంచోడివా? స్వతంత్ర సమరయోధులు భూములు కబ్జా చేస్తానికి ప్రయత్నం చేస్తావు, అక్కడ ఖాళీ స్థలాలు కనబడితే కబ్జా చేస్తావు. మీ కొడుకులేమో బైక్ ర్యాలీల్లో మనుషులను చంపించేస్తారు. అదేవిధంగా సెక్స్ రాకెట్ మనీ, ఏదైతే కాల్ మనీ కావచ్చు, ఇన్ని వీటిలో నువ్వు పెట్టుకున్న వాడివి. నువ్వేదో శ్రీరామచంద్రుడిలాగా నిన్నంట ఏదో మొన్న రాత్రి అక్కడికి వెళ్ళారంటే శ్రీరామనవమి మా ఇంట్లో పూజ చేసావంట. ఎందుకయ్యా అబద్ధాలు చెప్తారు? దేవుడి మీద కూడా అబద్ధాలు ఆడతారా మీరు? అబద్ధాలు ఆడతారా? నేను ఒక్కటే చెప్తున్నా, బోండోమా బెదిరించబాకు. మేము కూడా ఈసీతో కంప్లైంట్ చేస్తాం నీ మీద. అధికారులను బెదిరిస్తున్నాడు, సాక్ష్యాలు తారుమారు చేస్తున్నాడు. దయచేసి బోండోమా మీద చర్యలు తీసుకోవాలని చెప్పని మేము కూడా ఎన్నికల కమిషన్ కలుస్తాము. తప్పకుండా నీ మీద చర్యలు తీసుకోమని చెప్తాము. అన్ని విధాలా కూడా ఎవరైతే దోషులు ఉన్నారో వదిలే సమస్య లేదని చెప్పని మాత్రం మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను. సరే, ఇవన్నీ బోండా మాకు ఎట్లా తెలుస్తున్నాయి? ఇప్పుడు పోలీసులు ఏమన్నా ఇంటర్నల్గా మాట్లాడుకున్నారు నాకు తెలియదు. మీరు బోండోమా చెప్పారని నన్ను అడుగుతున్నారు. మీరు బోండోమాకి ఈ విధంగా ఎలా తెలుస్తున్నాయి? అతనికి ఈ కేసులో పూర్తిగా కూడా సమాచారం ఉంది. అతను చేయించాడు. పోలీసులు సాక్ష్యాధారాలతో బయట పెడుతున్నారు కాబట్టి కంగారు పడిపోతున్నాడు, వణికిపోతున్నాడు. మామూలుగా ఉనకట్లా రోజుకి ఇదివరకు క్వార్టర్ బాటిల్ తాగితే ఇప్పుడు ఫుల్ బాటిల్ తాగుతున్నాడు. ఇప్పుడు ఫుల్ బాటిల్ తాగి టెన్షన్తో కొట్టుకుంటున్నాడు. కానీ ఒకటి, తప్పు చేశావు బోండోమా, దుర్మార్గం చేశావు. ఆ దేవుడిని నొదలడు, తప్పకుండా శిక్ష అనుభవిస్తాడు బోండోమా అనే వ్యక్తి. ఒకటి, ఆధారాలు అంటే ఏమనగా పెడతారు, తప్పే ఉంది దాంట్లో. ఆధారాలు పోలీసులు దొరికినాయనుకో పెట్టకూడదు అతని మీద. ఇతనేమైనా స్వతంత్ర సమరయోధుడా? ఇతని క్యారెక్టర్ ఏంటి? రౌడీయిజం, గోండాయిజం, కాల్ మనీ, సెక్స్ రాకెట్లు, వీటన్నిటికీ ఆజ్యం ఇతను కాదా అంటున్నా. తప్పకుండా సాక్ష్యాలు దొరికితే కఠినమైన చర్యలు మాత్రం తీసుకుంటారు, దాని డౌట్ లేదు దాంట్లో. సరే, ఒకటి మాత్రం చెప్తున్నాను, జూన్ 4 తర్వాత జగన్ అనే నేను అనే ప్రభంజనం తప్ప ఈ రాష్ట్రంలో వేరేదేమీ కనపడదు. ఇది రాసి పెట్టుకోండి. జగన్ అనే నేను తప్ప వేరే కనపడేదానికి అవకాశమే లేదు. వీళ్ళందరూ కూడా ఒక దంపుడు మాటలు తప్ప దాంట్లో పసలేదు. పస ఉంటే కనుక, వాళ్ళు గెలిచే లక్షణాలు వాళ్ళకు ఉంటే కనుక బీజేపీని ఎందుకు కలుపుకోవాలి, జనసేన ఎందుకు కలుపుకోవాలి,
ఎందుకు ఇన్ని పొత్తులు ఎందుకు, ఇన్ని ఎత్తులు ఎందుకు, ఇన్ని చిత్తులు ఎందుకు, ఈ గమ్మతులు ఎందుకు? వాళ్ళు గెలిచే సమస్య లేదు. రేపు జూన్ 4 తర్వాత ఏదైతే మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తారో ఈ కేసు మీద పూర్తిగా కూడా విచారణ జరిపిస్తాం. విచారణ జరిపించి ఎవరు దోషులైతే వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగానే ప్రభుత్వం పనిచేస్తారని మాత్రం మీకు తెలియపరచుకుంటున్నాం. ఇదే సిబిఐని ఈ రాష్ట్రానికి రాకూడదని అసెంబ్లీలో తీర్మానం చేసింది ఎవరండి? సిబిఐని రాష్ట్రంలో అడుగు పెట్టకూడదు అని చెప్పని తీర్మానం చేసిన వ్యక్తులు ఎవరు? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కాదా? మరి ఆ రోజు సిబిఐ మీద ఎందుకు అనుమానం వచ్చింది నీకు? ఎందుకు రాష్ట్రంలో రాకూడదని చెప్పి నువ్వు తీర్మానం చేసావు? ఆ రోజు ఒక మాట మీద నుంచోలేరు మీరు. అసలుకి ఒక గౌరవమైన అసెంబ్లీలో సిబిఐ రాష్ట్రాలను అడుగు పెడతానికి వీలు లేదు అని చెప్పని తీర్మానం చేసిన మీరా సిబిఐ గురించి మాట్లాడేది? మీరా సిబిఐ గురించి మాట్లాడేది? సిబిఐ మీద అంత నమ్మకం ఉందా మీకు? అంత నమ్మకం ఉన్న వ్యక్తులు ఎందుకు వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేశారో బోండా ఉమ్మ గారు సమాధానం చెప్పాలి దానికి. సార్, ఒకటి ఏం జరిగిందనేది సర్టిఫికెట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసినా తెలుస్తాయి. ఇతనికి ఇన్ని విషయాలు ఎలా తెలిసినాయని నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ. ఇతనికి సతీష్ గురించి అంత డీప్గా దుర్గారావు అంటే వాళ్ళ పార్టీ వ్యక్తి అని చెప్పన్నాడు. రాయేసిరింది సతీష్ అని చెప్పి ఒప్పుకున్నాడు కథను. అతని విషయాలు ఇంత లోతుగా ఎట్లా తెలిసినాయి ఆయనకి? ఇతను చేయించాడు కాబట్టే, వాళ్ళతో వీళ్ళకి పరిచయం ఉంది కాబట్టే, వాళ్ళతో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి కాబట్టే ఇవన్నీ మాడుతున్నాడు. ఇవన్నీ కూడా కోర్టులో ఆధారాలు చూపెడతారు, కోర్టులో దాని మీద ఫైట్ చేస్తారు. దాంట్లో డౌట్ లేదు. దాంట్లో సార్